మానసిక సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళల్లో సెక్స్ సమస్యలు ఉంటాయా? ఉంటాయి. అందరికీ ఎంతో కొంత ఉంటుంది, కొంతమందికి మాత్రం సెక్స్ చేయలేనంత. మానసిక వ్యాధులు చాలా ఉన్నాయి, కానీ మనం ముఖ్యమైన 3 వ్యాధులు, వాటితో వచ్చే సెక్స్ సమస్యల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆందోళన, యాంగ్జైటీ. కొంతమంది ఎప్పటికీ ఆందోళన పడిపోతుంటారు, అది వాళ్ళ సహజ లక్షణం. మరి కొంతమంది పరిస్థితులు అనుకూలించినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన పడతారు. ప్రతి 10 మంది మగవాళ్లలో ఒకరు ఆందోళన వలన తమ రోజువారీ పనులు సరిగ్గా చేయలేకపోతారు. ఈ విధంగా ఆందోళన గురయ్యే వాళ్ళల్లో శీఘ్రస్ఖలనం ఎక్కువ మందిలో ఉంటది. కొంతమందికి అప్పుడప్పుడు అంగస్తంభన వైఫల్యం, ఎరెక్షన్ ఫెయిల్యూర్ వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైనా అంగస్తంభన వైఫల్యం వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళ ఆలోచన, ఆందోళన అంగస్తంభన వైఫల్యం మీదే ఉంటది. ఈ భయంతో వాళ్ళు సెక్స్ చేయటానికి వెనకంజ వేస్తారు. గట్టితనం రాదు, వచ్చినా మధ్యలోనే పోతుంది. తనకు తానుగా నేను నపుంసకుడిని, ఇంపార్టెంట్ అయిపోయానని చెప్పి నిర్ధారణ చేసుకుంటాడు. సెక్స్ సంబంధించిన సమస్య ఒరిజినల్ గా చాలా చిన్నదైనా దాని గురించి ఆందోళనతో ఎక్కువ చేసుకుంటాడు. ఈ విధమైన సెక్స్ సమస్యల్ని కౌన్సిలింగ్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, మందుల ద్వారా సరిచేయొచ్చు. రెండోది నిరాశ, డిప్రెషన్. వీళ్ళు ఎప్పుడూ హుషారుగా ఉండరు, తమలో తాము కుమిలిపోతుంటారు, ఇంటి నుంచి బయటికి రారు, ఎవరితోనూ కలవరు, భార్యతోనూ చనువుగా ఉండరు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి సెక్స్ సమస్యలు మామూలు వాళ్ళ కంటే అధికంగా ఉంటాయి, 2-3 రెట్లు ఎక్కువ ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళల్లో సెక్స్ కోరికలు తక్కువ, అంగస్తంభన వైఫల్యం, ఎరెక్షన్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. కొంతమందికి ఇంద్రియం ఎంతసేపు చేసిన తర్వాత కూడా విడుదల కాదు, అంటే ఎజాకులేషన్ ఆలస్యం అవుతుంది. వీళ్ళు ఎప్పటికీ దిగులుగా ఉంటారు. వీళ్ళకి ఆర్గాజం తక్కువ స్థాయిలో వస్తుంది. వచ్చిన ఆర్గాజం సంతోషాన్ని కూడా, ఆనందం వచ్చిన వీళ్ళు ఎక్కువగా దిగాలుగా ఉంటారు. వీళ్ళకి ఆర్గాజం తక్కువ స్థాయిలో వస్తుంది. ఒకవేళ ఆర్గాజం వచ్చినా ఆ ఆర్గాజాన్ని ఆనందించలేరు. ఈ డిప్రెషన్కు వాడే మందుల వలన, ఈ డిప్రెషన్కు మందులు వాడుతుంటారు, ఈ డిప్రెషన్కు వాడే మందుల వలన అదనంగా సెక్స్ సమస్యలు వస్తాయి. ఈ డిప్రెషన్కి వాడే మందుల వలన కూడా అదనంగా సెక్స్ సమస్యలు వస్తాయి. ఈ విధంగా డిప్రెషన్కు లోనయ్యి సెక్స్ సంబంధించిన వచ్చిన వాళ్ళని ట్రీట్మెంట్ చేయొచ్చు. డిప్రెషన్ తగ్గిస్తూ అదే సమయంలో సెక్స్ హుషారుని పెంచే కొన్ని రకాల మందులు ఉన్నాయి. వాటిని వాడితే సెక్స్ సంబంధించిన సమస్యలను సరిచేయొచ్చు. ఈ విధంగా డిప్రెషన్ కు లోనయ్యి సెక్స్ సంబంధించిన సమస్యలు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. డిప్రెషన్ తగ్గిస్తూ అదే సమయంలో సెక్స్ హుషారు పెంచే కొన్ని రకాల మందులు ఉన్నాయి. వాటిని వాడితే సెక్స్ సంబంధించిన సరిచేయొచ్చు. షైజోఫ్రెనియా. ఈ షైజోఫ్రెనియా ఎక్కువ ఉన్న వాళ్ళని మనం పిచ్చి వాళ్ళు అంటుంటాం. వీళ్ళు నాకు దెయ్యాలు కనపడుతున్నాయి, దేవుడు నా చెవులో ఏదో చెప్తున్నాడు, అందరూ నన్ను చంపడానికి చూస్తున్నారు, నాకు చేతబడి చేశారు, నాకు మందు పెట్టి నా సెక్స్ ను చెడగొడుతున్నారు, ఆ అమ్మాయి యోనిలో నా అంగం కొరికి తినేయటానికి చూస్తుంది. ఇటువంటి వింత వింత సెక్స్ గురించి వింత వింత ఆలోచనలు ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇట్లా షైజోఫ్రెనియా ఉన్న వాళ్ళల్లో దాదాపు అందరికీ ఎంతో కొంత సెక్స్ సమస్య ఉంటాయి. సెక్స్ అంటే ఏమిటో తెలియదు, కోరికలు ఉండకపోవచ్చు. సెక్స్ అంటే ఏమిటో తెలియకపోవటం, కోరికలు లేకపోవటం, కోరికలున్న ఒక అమ్మాయితో చనువుగా ఉండి సెక్స్ కోరికలు తీర్చుకునే స్థాయి వాళ్ళకు ఉండదు. అంగస్తంభనలు ఉండకపోవచ్చు. ఒకవేళ సెక్స్ చేసినా ఆర్గాజం రావటం బహు అరుదు. ఇక వీళ్లలో బహు కొద్ది మందికి సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయి, వికృతంగా ఉంటాయి. వావివరసలు లేకుండా, సందర్భానుసారం లేకుండా పబ్లిక్ ప్లేస్ లో కూడా వీళ్ళు సెక్స్ చేయటానికి కోసం చొరవ తీసుకుంటుంటారు. ఇక ఈ షైజోఫ్రెనియా ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చాలా మందికి జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులు వాడటం వలన కూడా వాళ్ళ కొత్తగా సెక్స్ సమస్యలు వస్తుంటాయి. షైజోఫ్రెనియా యుక్త వయసు వచ్చిన వాళ్ళల్లో మొదలవుతుంది. చాలా మందికి షైజోఫ్రెనియా చిన్న వయసులోనే మొదలవుతుంది. వీళ్ళకి తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఈ షైజోఫ్రెనియా రోగులకి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు వీళ్ళు సెక్స్ కు పనికొస్తారా, భార్యతో సంబంధాలు ఉంచుకోగలుగుతారా అని సైకియాట్రిస్ట్ను గాని, సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ను గాని సంప్రదించాలి. వాళ్ళ అనుమతితోనే పెళ్లి చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి వాళ్ళు, షైజోఫ్రెనియా ఉన్న వాళ్ళు పెళ్లి చేయటానికి ముందు సెక్స్ సంబంధించిన దాంట్లో వీళ్ళు సరిగా పెళ్లి చేయిన తర్వాత సెక్స్ సరిగా చేయగలరా, వాళ్ళ భార్యతో సెక్స్ సంబంధాలు ఉంచగలరా, మామూలు సంబంధాలు చేయగలరా అని ముందు నిర్ణయం చేయించుకుని డాక్టర్ని అడిగి అప్పుడు మాత్రమే పెళ్లి చేయాలి. డాక్టర్ అనుమతితోనే పెళ్లి చేయాలి. మన తెలుగు సామెత ఏమిటంటే పిచ్చి కుదిరితే పెళ్ళవుతుంది, పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అనే తెలుగు సామెత ఉంది. దాన్ని పట్టుకుని, ఆ సామెతను పట్టుకుని పెళ్ళైతే పిచ్చి తగ్గుతుంది కదా అని చెప్పి పెళ్లి చేయొద్దు.